మన ప్రభువును రక్షకుడు అనే యేసు పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలెనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీకు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకే వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయం నీ సన్నిధికి మమ్మల్ని అందరినీ సమకూర్చారు. ఇప్పటి వరకు పాటల్లో మీరుండి మహిమ పొందారు. కొద్దిసేపు నీ మాటలు వినాలని ఆశతో ఉన్నాం ప్రభా. చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మా హృదయాలలో నింపి నీ వాక్యానుసారంగా మేము జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామాన్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవార దినాన్న ఒక స్త్రీని గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం. పోయిన శుక్రవారం దెబోరాను గురించి మనం తెలుసుకున్నాం. ఈ దినం ప్రిస్కిల్లా అనే ఆమెను గురించి మనం తెలుసుకుందాం. చదవబడిన లేఖన భాగంలో యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ద్వారా ఆజ్ఞ అయిన తర్వాత వీరు ఇటలీలో ఉండి ఆ ఇటలీని విడిచి కొరింథీకు వచ్చారు. అపోస్తుడైన పౌలు గారు ఈ కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు ఈ ప్రిస్కిల్లా అకుల అనే దంపతులను చూసి అక్కడ వారితో ఉండటానికి ఆయన వారి దగ్గరకు వెళ్ళాడు. పరిశుద్ధ గ్రంథంలో స్త్రీ పాత్రను పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రూపొందించాడు. సువార్త వ్యాప్తి కొరకై వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే మనం మగ్దలేని మరియను చూసినట్లయితే యేసు యొక్క పునరుద్ధానమును అందరికీ అందించి మొదటి సువార్తికురాలుగా చెప్పబడుతుంది పరిశుద్ధ గ్రంథం. అదేవిధంగా సంఘాన్ని కట్టుటలో ప్రిస్కిల్లా మొదటి స్త్రీగా పేర్కొనబడింది. సువార్త ప్రకటించడంలో సాటి లేని జత సేవకురాలిగా చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకు కారణం ఆమెలోనున్న వ్యక్తిత్వం, విధేయత, వాక్యం పట్ల ఉన్న ఏకాగ్రత. అలాగనే ప్రిస్కిల్లా ఆత్మ ఫలము కలిగిన వ్యక్తి. ఫలించటం మొదలుపెట్టింది. ఆమె ఎవరి జీవితాన్ని తాకినా, ఎవరికి సువార్త ప్రకటిస్తా ఉన్నా వాళ్ళందరూ దేవునికి శిష్యులుగా చేరటం, వారికి క్రైస్తవ సమావేశాలు చేయటం,
వారికి అలవాటు అయిపోయింది. అంతేకాదు వారి ఇల్లుని ఒక సంఘం కూడా మార్చగలిగారు. అంత గొప్ప భార్యాభర్తల వారు. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ ప్రిస్కిలా గురించి మనం తెలుసుకున్నట్లయితే ఒక 10 విషయాలు మీకు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవుని చేత ఏర్పరచబడిన వారు ఈ భార్యాభర్తలు. దైవజనుని వారి ఇంట చేర్చుకున్నారు. దైవజనుని ఇంట చేర్చుకోవటమే కాకుండా ఆయన దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నారు. ఆయనతో పాటు సువార్తను ప్రకటించారు. దేవుని వాక్యాన్ని విశదపరిచారు. తెలియని వారికి లేదా అవగాహన లేని వారికి వారు విశదపరిచారు. అంతేకాదు దైవజనుడైన పౌలు గారిని వారు వెంబడించారు. ఆయనతో జత పనివారుగా ఉన్నారు. అంతేకాదు వారి ఇంటిన సంఘాన్నిగా మార్చారు. పని చేసుకొని బ్రతికారు. వారు ప్రాణత్యాగానికి ఒడిగట్టారు. హల్లెలూయా. దేవుని కొరకు ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డారు వాడు. అంతటి గొప్ప జంటను లేదా భార్యాభర్తలను మనం చూడండి. యేసు ప్రభు వారు శిష్యులను అభిషేకించి సువార్తను ప్రకటించడానికి పంపినప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయుడి అన్నాడు. హల్లెలూయా. ఎవరు యోగ్యురో వారిని మీరు విచారణ చేయండి, అక్కడికి వెళ్ళండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు యోగ్యులైన దంపతులు కనుకనే అపోస్తలుడైన పౌలు గారు వారి ఇంటికి వెళ్ళాడు. వారు ఆయన్ని చేర్చుకున్నారు. మొదటిగా మనం చూసినట్లయితే వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు. వారు యోదయలో ఉన్నారు, కానీ దేవుడు కొరింథీకి రప్పించాడు వారిని ఏర్పాటు చేసుకొని. అక్కడికి దైవజనులు రప్పించారు. అక్కడ సువార్తను ప్రకటించేటట్టుగా చేశారు. చూడండి, అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 2వ వచనంలో, యూదులందరూ రోమా విడిచి వెళ్ళని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ పటాలం నుండి క్రొత్తగా వచ్చిన వారు. హల్లెలూయా. వారు యోదయాలు ఇటలీలో ఉన్నారు, కానీ దేవుడు కొరింథీకి రప్పించాడు వారు. ఎందుచేత? దేవుడు ఆ దంపతులను ఏర్పాటు చేసుకున్నాడు. కనుకనే వారు అక్కడ నుండి ఇటలీ నుండి కొరింథీకి వచ్చారు. రెండవదిగా మనం చూసినట్లయితే దైవజనుని వారి ఇంట చేర్చుకున్నారు. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము, యూదులందరూ రోమా విడిచి వెళ్ళవల్లని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. అంతేకాకుండా దైవజనుని తన ఇంట చేర్చుకున్నారు. అపోస్తలుడైన పౌలు గారు అక్కడికి వచ్చినప్పుడు దైవజనుని వారి ఇంట చేర్చుకున్నారు. చూడండి, మనం మూడవదిగా మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 11వ వచనంలో వాక్యాన్ని వారు నేర్చుకున్నారు అని అక్కడ ఉంటుంది. చూడండి, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. 1 సంవత్సరం మీద 6 నెలలు వారి మధ్య ఉండి వారికి వాక్యాన్ని బోధిస్తే వారు 1 సంవత్సరం మీద 6 నెలలు దేవుని వాక్యాన్ని విని నేర్చుకున్నారు. వారు ఏర్పరచబడిన వారు, దైవజన్ని చేర్చుకున్నారు, వాక్యాన్ని నేర్చుకున్నారు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. చూడండి, 16వ అధ్యాయం రోమాపత్రిక
3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును వందనము చెప్పుడి. అపోస్తుడైన పౌలు గారితో కూడా వారు వాక్యాన్ని బోధించటానికి ఆయన జత పనివారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు 4వదిగా సువార్త ప్రకటించారని మనం తెలుసుకున్నాం. 5వది దేవుని వాక్యాన్ని విశదపరిచారు. చూడండి, స్త్రీలు దేవునిలో వారు కట్టబడాలి అని అంటే, దేవుని వాక్యములో వారు ఎదగాలి అని అంటే, వారు వాక్యము తెలిసిన వారుగా ఉండాలి, వాక్య జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి, దైవజన్ని ఎరిగేవారుగా ఉండాలి. ఏ దైవజనుడు నీ గృహానికి వచ్చినా అతను నిజముగా దైవజనుడు అని గుర్తెరిగేవారుగా ఉండాలి. 3వది దైవజను యొక్క భక్తిని గుర్తించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల గ్రంథంలో ఘనురాలైన స్త్రీ తన భర్తతో అంటుంది, అయ్యా, మన ఇంటికి వచ్చుచూ వెళ్ళుచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును అని అంటా ఉంది. ఎలాగెరిగింది? దైవజనులో ఉన్న భక్తిని ఎలాగ గుర్తించగలిగింది? తనకు తెలుసు దేవుని వాక్యానుసారంగా దైవజనుడు ఉంటున్నాడనే విషయాన్ని గుర్తెరిగింది కనుక తన భర్తతో చెబుతుంది, మన ఇంటికి వచ్చి వెళుతా ఉన్నాడే ఆయన భక్తి కలిగిన దైవజనుడు అని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని భరితే వారిని నమ్మటానికి లేదు. నీకు వాక్యం తెలిసి ఉండాలి, దైవజన్ని ఎరిగేదానివిగా ఉండాలి, దైవజనుడు భక్తి కలిగిన వాడు కాదని గుర్తెరిగేదానివిగా ఉండాలి. అలాగనే వీరు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఈ దంపతులు అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 24 నుండి 26 వరకు మనం చదువుకున్నట్లయితే, అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రత పడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించను. ప్రిస్కిల్లా ఆకుల్లా విని అతని చేర్చుకొని దేవుని మార్గము పూర్తిగా అతనికి విశదపరిచిరి. హల్లెలూయా. ఎంత గొప్ప దంపతులు చూడండి. ఒక ఆయన వచ్చాడు, అతని పేరు అపోల్లో. అతనికి బైబిల్ అంతా తెలుసు అనుకున్నాడు, కానీ ఒక్క విషయం, బాప్తిసము యోహాను బాప్తిసం తప్ప మిగతా విషయాలు ఆయనకి తెలియదు. ఆయన చెప్పే మాటలు వీరు విన్నారు. విని ఈయన కొంత మట్టుకే చెప్తున్నాడు, ఈయనకి వాక్యం తెలియదు అని అపోల్లోని ఇంటికి చేర్చుకొని వీళ్ళు నేర్చుకున్న వాక్యాన్ని, దైవజనుడి దగ్గర నేర్చుకున్న వాక్యాన్ని అతనికి బోధిస్తూ విశదపరుస్తూ ఉన్నారట. ఎంత గొప్ప అండి, ఎంత గొప్పవారో చూడండి. వాక్యాన్ని విన్నారు, అతను చెప్పింది తప్పని తెలుసుకున్నారు, తన ఇంటికి చేర్చుకున్నారు, తనను కూర్చోబెట్టి వాక్యాన్ని విశదపరుస్తూ ఉన్నారట. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవుల్లో అలాంటి వారు లేరు. వినేసి మన అవసరత తీర్చుకొని ఏదో స్వస్థత పొంది ఆయన చెప్పే 4 మాటలు విని, లేదో నీకు ఆశీర్వాదం వస్తుందని చెప్పి, అబ్బా ఏం చెప్పాడండి, ఏమి గొప్ప దైవజనుడండి అని అనుకుని మనం వచ్చేస్తూ ఉంటామే. కానీ వాక్యాన్ని శ్రద్ధగా విని దాన్ని విశదపరిచి వారముగా మనం లేం. వాక్యాన్ని గుర్తెరిగే వారంగా ఉండాలి, దైవజన్ని గుర్తెరిగే వారంగా ఉండాలి, అతని భక్తిని గుర్తెరిగే వారంగా ఉండాలి. అలాగున నీ ఉండగలిగితే నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాల్లో ఒక స్త్రీని మనం చూస్తాం. లూదియా అనే భక్తి కలిగిన స్త్రీ. 16వ అధ్యాయం 15వ వచనంలో
ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసముంచిన గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. హల్లెలూయా. దైవజనుడు చెప్పే వాక్యాన్ని విన్నారు, ఇంటివారు రక్షణ పొందారు. ఆ స్త్రీ అంటుంది, లూదియా, అయ్యా, నేను భక్తి గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి బాబు అని బ్రతిమాల వేడుకుంటుంది. చూడండి, అలాంటి భక్తి కలిగిన వారంగా మనం ఉండాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం ఉండటానికి వీల్లేదు. వాక్యాన్ని తెలుసుకునే వారముగా, దైవజన్ని ఎరిగే వారముగా, దైవజనుని యొక్క భక్తిని గుర్తించే వారముగా మనం ఉండాలి. కానీ లేదు, వాక్యాన్ని తప్పు చెప్తున్నప్పుడు నువ్వు వాక్యాన్ని గ్రహించి దాన్ని విశదపరిచే వారముగా మనం ఉండాలి. అలాగున వారు ఉన్నారు కనుక దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు వాళ్ళు పట్టుబట్టి. చూడండి, ఆ రోజుగా మనం చూసినట్లయితే దైవజనుని వెంబడించారంట వారు. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 18వ వచనంలో, ప్రిస్కిల్లా ఆకుల అను వారు అతనితో కూడా వెళ్ళిరి. హల్లెలూయా. అతనితో కూడా వెళ్ళారట. ఇద్దరు కలిసి సువార్తను ప్రకటించడానికి దైవజనునితో కూడా వెళ్ళారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినివారు మాత్రమే కాకుండా, ఏదో ఆశీర్వాదాల కోసమే కాకుండా, దేవుని వాక్యాన్ని ప్రకటించే వారముగా, సంఘాలను కట్టేవారముగా, సంఘాన్ని అభివృద్ధి పరిచేవారముగా, ఆత్మీయ జీవితం కలిగే వారముగా, ఫలభరితమైన జీవితాలు కలిగిన వారంగా మనం ఉండాలి. అంతేగాని మొక్కుగా మీద వచ్చి వెళ్ళిపోవటం కాదు. ముఖ్యంగా కుటుంబాలలో భార్యాభర్తలు ఐక్యత కలిగి ఉండకపోతే ఆ కుటుంబాలు కానీ సంఘాలు కానీ కట్టబడలేవు, నిలబడలేవు, దేవుని సన్నిధిలో ఉండబడలేవు. ఎందుకు ఏముండాలి? సంఘాల్లో కానీ కుటుంబంలో కానీ ప్రేమ, నమ్మకము, సంతృప్తి, ఐక్యత, ఈ 4 కావాలి. లేకపోతే ఆ సంఘం కానీ కుటుంబం కానీ నిలబడదు. సంఘంలో ప్రేమ ఉండాలి, సంఘములో నమ్మకం ఉండాలి, కుటుంబాలలో కానీ సంఘంలో కానీ సంతృప్తి కలిగి ఉండాలి. అంతేకాదు ఐక్యత కలిగి ఉండాలి. ఆ రోజు ఆ సంఘం అభివృద్ధి కలిగి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వీరిరువురు కలిసి దైవజనుని వెంబడిస్తూ ఉన్నారు. చూడండి, నేను ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాను. నేను ఒకసారి మీకు చెప్పాను. ఒక పెద్ద దైవజనుడు, ఆయన నాకు తెలుసు. ఆయన యొక్క సాక్ష్యాన్ని కూడా నేను విన్నాను. సేవలోకి వెళ్ళేటప్పుడు చాలామంది దైవజనులు మాకు తగులుతూ ఉంటారు. వారి సాక్ష్యాలు మేము వింటూ ఉంటాం. ఈ దైవజనుడు మీటింగ్లో మేము కూర్చున్నాం. ఆయన పేరు మాత్రం పేపర్లో వేయలేదు, కానీ నేనును ఇంకొక 3 వేసాం. ఆఖరి రోజు నేను వాక్యాన్ని బోధిస్తా ఉన్న స్టేజ్ మీద పెద్ద ఆయన కూర్చున్నాడు. పెద్దవారు, దాదాపుగా ఒక 70 సంవత్సరాల వరకు ఆయనకుంటే. సరే, నేను ఆ నిర్వాహకుడిని పిలిచాయా, పెద్ద ఆయన మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి, ఆయనకి ఇవ్వండి, కనీసం లాస్ట్లో నేను ప్రార్థన చేస్తాను అని అంటే, ఆయన వెళ్ళి అడిగాడు. నన్ను పిలిచిన ఆయన అడిగాడు, మార్కరాజు గారు కొద్దిసేపు మిమ్మల్ని వాక్యం చెప్పమంటున్నాడు, ఆఖరిలో ఏదో 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తానంటున్నాడు అని అంటే, ఆయన నేను చెప్పలేను బ్రదర్ అన్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత వాక్యం చెప్పాను, ఆశీర్వాదం అయిపోయింది, అంతా అయిపోయింది. అందరం భోంచేస్తూ అన్నా, ఎందుకు దాదాపుగా ఒక 70 సంవత్సరాల వరకు ఉంటే, అప్పుడే ఒక 5-6 ఏళ్ల క్రితం, ఎందుకన్నా మీరు వాక్యం చెప్పలేదు అని నేను అడిగితే, ఆయన కన్నీరు పెట్టుకుంటూ ఒక మాట అన్నాడు, బయట సాక్ష్యాన్ని కలిగి ఉన్నాను కానీ ఇంట్లో సాక్ష్యం లేదండి. ఇంటిలో పరిస్థితులు అనుకూలించట్లేదు, నేను నిలబడి ఎలాగున వాక్యం చెప్పగలను అని అన్నాడు. పక్కన ఈయన కన్నీరు పెట్టుకుంటూ ఆ ప్లేట్ దగ్గర కూర్చొని అంటే, పక్కన ఆయన అన్నాడు, నిజమేనన్నా, నిజమే, వారు దెబ్బలాడుకుంటూ నేను విన్నా,
అతను ఒక మిల్లులో డ్రైవర్గా, మిల్లు వడ్డాడిస్తారు కదా, అక్కడ ఉండేవాడు. వీరు మన హైందవంలో నుంచి వచ్చారన్న. ఈయన మంచి పక్కగా అన్ని అలవాట్లలో చెడుతనంలో ఉన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకొని మార్పు చెంది మారి దేవుని పరిచర్యలోనికి వచ్చాడు. కొంతకాలం పలానా ఆయన దగ్గర పలానా సంఘంలో ఉన్నాడు. ఉన్న తర్వాత ఈయన సేవకు సమర్పించుకున్నాడన్న. సమర్పించుకున్న తర్వాత ఈయన మంచి పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. కానీ ఐక్యత లేని కుటుంబం కనుకనే సంఘం చల్లాచెదురైపోయి ఈయన ఎక్కడికైనా పరిచర్యకి వెళ్ళొచ్చిన పరిస్థితులు అనుకూలించక ఈయన వాక్యం చెప్పడానికి కూడా నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడన్న. అని అంటే, అవునండి రాజుగారు, లేదంటే నేను చెప్పాను మీకు తెలుసు కదా అని అన్నాడు. ఆయన చాలా కాలంగా నాకు పరిచయస్తుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం చిన్నాభిన్నం అయిపోయి పరిస్థితులు అనుకూలించక ఒక దైవజనుడు తన కుటుంబాన్ని బట్టి సంఘం చిన్నాభిన్నం అయిపోయే పరిస్థితిలోకి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యం. దైవజనుడు అయినంత మాత్రంలోనే కాదు, సంఘము కుటుంబము ఆ దైవజనుడికి సహకరిస్తే తప్ప అభివృద్ధిలోనికి సంఘం కానీ కుటుంబం కానీ రాదు. ఏముండాలి? ప్రేమ ఉండాలి, నమ్మకం ఉండాలి, సంతృప్తి ఉండాలి, ఐక్యత ఉండాలి. అప్పుడే ఆ సంఘం కానీ కుటుంబం కానీ కట్టబడద్ది. లేదంటే సంఘము చిన్నాభిన్నం అయిపోద్ది. ఆ పాస్టర్ గారు, ఆ సమయలు గారు దుఃఖిస్తూ చెప్పిన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఈ స్త్రీ పదా వెళ్ళిపోదాం, దైవజనుడితో వెంబడిద్దాం పదా, వెళ్ళిపోయారు అంతే. అక్కడ వాక్యంలో ఉంటుంది, ప్రిస్కిలా అకులా అని వారు అతనితో కూడా వెళ్ళిరి. హల్లెలూయా. ఇల్లు వాకిళ్ళు వదిలేశారు, దైవజనుని వెంబడిస్తూ ఉన్నారు సువార్త ప్రకటన కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కావాల్సింది ఆశీర్వాదాలే, మనకు కావాల్సింది మన అవసరతలు తీరటమే, మనకు కావాల్సింది స్వస్థతలు పొందటమే, మనకు కావాల్సింది అప్పులు తీరటమే. దేవుని పరిచర్య కోసం కాదు. యేసయ్య అంటాడు కదా, నన్ను వెంబడించగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని రమ్మన్నాడు ఆయన. కానీ మనం అది చెయ్యం. చూడండి, తర్వాత 7వదిగా మనం చూసినట్లయితే జత పనివారుగా ఉన్నారు వారు. చూడండి, 16వ అధ్యాయం రోమాపత్రిక 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును ఆకులాకును వందనములు చెప్పుడి. హల్లెలూయా. దైవజనుడితో వెంబడిస్తూ ఉన్నారు. అయ్యా, ఏంటి ఇల్లు వాకిలు వదిలేసి ఆయన వెంబడిస్తే మనకు తిండెట్ట బట్టెట్ట, మన పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు వారు. ఆయనకు జత పనివారుగా ఉన్నారు వారు. ఎంతమంది ఉంటా ఉన్నారండి ఈ దినం? లేదు, మనకు ప్రార్థనకు రావాలంటే మన అవసరతల కోసమే వస్తాం, కానీ దేవుని పరిచర్యలో పాలు పొందాలి, జత పరివారంగా మనం కూడా ఉండాలని ఆశ ఆసక్తి ఎవరిలో కనిపించదు. 8వదిగా మనం చూసినట్లయితే ఇంట సంఘమును ఏర్పాటు చేశారు వారు. చూడండి, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు, అకులా ప్రిస్కిల్లా అనువారును వారి ఇంట ఉన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. హల్లెలూయా. ఇంటిలో సంఘాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి దైవజనుడు నీ ఇంటికి వచ్చి రెండోసారి దేవుని ప్రేరణ చేత ఇంటికి వచ్చి ప్రార్థన చేద్దామనంటే నిన్నగా వచ్చాడు, మొన్నగా వచ్చాడు, మాట మాటకి రావాలా అనుకుంటాం. కానీ సంఘాన్నే ఏర్పాటు చేసుకున్నారు వారు. అంతేకాదు 9 మనం చూస్తే పని చేసుకుని కష్టపడి బ్రతికేవారు, వారు డేరాలు కుట్టేవారు వాళ్ళు. చూడండి, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం
3వ వచనంలో వారు వృత్తికి డేరాలు కుట్టుకునేవారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెన, వారు కలిసి పని చేయుచుండరి. హల్లెలూయా. కష్టపడి డేరాలు కుట్టుకొని వీళ్ళ ముగ్గురు, ఆకుల, ప్రిస్కిల్లా, పౌలు గారు కష్టపడుతూ డేరాలు కుట్టుకుంటూ సువార్తను ప్రకటిస్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదండి పొద్దున్నుంచి పనికి వెళ్ళి వచ్చాం, ఒళ్ళు అలసిపోయింది, లేదండి అంత దూరం మేము నడవలేం, లేదండి అంత పైకి మేము ఎక్కలేం. ఇది మన భక్తి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా ఇదేనా మన భక్తి? పని చేసుకొని కష్టపడి వారు సువార్త పరిచర్యలో ఉన్నారండి. అంతేకాదు చివరిగా మనం చూస్తే ప్రాణత్యాగాన్ని తెగించారు. వారిద్దరూ ఎలా చనిపోయారు తెలుసా? భార్యాభర్తలు శిరచ్ఛేదనం చేయబడ్డారు. అంత తెగింపు కలిగిన వ్యక్తులు. ఈ రోజున నీవు నేను ఈ ప్రిస్కిల్లా, ఆకులను గురించి మనం ధ్యానం చేసుకుంటున్నామంటే, వారి యొక్క భక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, వారిలో కనీసం ఏసమెత్తు కూడా మనం సరిపోం. చూడండి, రోమాపత్రిక 16:4 వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. వారు మాత్రమే కాదు, అన్ని జనుల్లో సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనీసం దేవుని పరిచర్య జరుగుతుందంటే ప్రోత్సాహపరచలేం, ఇంకా ప్రాణత్యాగాలు మనం ఎక్కడ చేయటం? వారు నా ప్రాణం కొరకు తన ప్రాణాలను ఇవ్వటానికి కూడా ఆలోచించకుండా ఉన్నారంట, తెగించారట. వారిరువురు శిరస్సులు ఖండించబడి హతసాక్షులుగా నిలవబడ్డారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భక్తి మనకు ఉందండి. కనీసం వారిలో వేసమెత్తైనా మనం ఉండలేం. మన భక్తి అంతా మన అవసరాతుల కోసమే. కానీ ఈ రోజున ఆకుల, ప్రిస్కిల్లా అనే వారు ఎంతో భక్తి కలిగిన జీవితం. చూడండి, వారు దేవుని చేత ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దైవజన్ని గుర్తెరిగి ఆయన చేర్చుకున్నారు, వాక్యాన్ని నేర్చుకున్నారు, సువార్తను ప్రకటించారు, దేవుని వాక్యాన్ని అపోల్లోకు విశదపరిచారు, దైవజన్ని వెంబడించారు, దైవజన్నికి జత పనివారుగా ఉన్నారు, వారి ఇంట సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు, పని చేసుకొని కష్టపడి బ్రతికారు, ప్రాణత్యాగానికైనా వారు తెగించారు. హల్లెలూయా. అలాంటి భక్తి జీవితం మనం కలిగి ఉన్న రోజునే మనం చేసే భక్తి సార్థకం అవుద్ది. మన భక్తిని దేవుడు గుర్తించగలుగుతాడు. అంతేగాని ఎదుటివారిని ఎప్పుడూ వారి భక్తిని మనం ఆలోచన చేయకూడదు. నీ భక్తి ఏంటి, మన భక్తి ఏంటి, మనం ఎలా ఉన్నాం, అది ఆలోచన చేయాలి. అలాంటి ప్రిస్కిల్లా విషయంలో ఇన్ని నేర్చుకున్నాం మనం. ఆ రీతిగా మనం కూడా ఉండి ప్రభు మనల్ని కూడా ఆ రీతిగా నడిపించి, వారు ఏ రీతిగా పరిచర్యలో కొనసాగుతున్నారో, వారు ఏ రీతిగా జత పనివారిగా ఉన్నారు, వారు ఏ రీతిగా వాక్యాన్ని నేర్చుకున్నారు, వారు ఏ రీతిగా కష్టపడి బ్రతికి దేవుని పరిచర్యలో కొనసాగించారు, ప్రాణత్యాగం చేయటానికైనా వారు ఏ రీతిగా సిద్ధపడ్డారో ఆ రీతిగా మనం కూడా ఉండి దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుందుముగాక. ఆమెన్. హల్లెలూయా. అందరూ